శిఖరాలపై ఉన్న మక్కువ అతనిని ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా ప్రోత్సహించింది. దీంతో సుమారు 800 సంవత్సరాల కిందట నాటి హంపి విరూపాక్ష దేవాలయంలో ఇంతవరకు పురావస్తు శాఖకు అంతు చిక్కని ఓ ఛాయాచిత్రాన్ని అతను కనుగొన్నాడు. ఇతని పేరు ఎలిగేటి కృష్ణ. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ వాసి. ఎలిగేటి కృష్ణ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని 800 సంవత్సరాల క్రితం నాటి హంపి విరూపాక్షి దేవాలయంలో ఓ అద్భుత ఛాయాచిత్రాన్ని కనుగొన్నాడు. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ లో ఓ ప్రైవేటు పాఠశాలను నడుపుతున్న కృష్ణకు ప్రాచీన దేవాలయాలన్నా, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలన్నా ఎంతో గౌరవం. తెలుగు క్యాలెండర్, భారతీయ కాలదర్శిని ప్రచార నిమిత్తం హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆశీర్వచనం కోసం కృష్ణ విజయదశమి రోజున హంపి వెళ్లారు. అక్కడ స్వామివారితో కొంతసేపు గడిపిన కృష్ణ స్వామివారి ఆదేశానుసారం దేవాలయంలోని గాలిగోపురం దిశను చూశారు. అనంతరం దేవాలయంలోని ఇతర ఆలయాలను పరిశీలించగా ఓ చోట అతనికో అద్భుతం కనిపించింది. అద్భుతమైన ఛాయాచిత్రాన్ని అతను గమనిస్తుండగా ఓ కోతి అతని తల మీద దూకి గోడకున్న ఓ చిన్న రంధ్రం గుండా బయటకు వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూసిన కృష్ణకు ఆలయ గర్భపు గోపురం మీద ఆ చిన్న రంధ్రం గుండా వస్తుందని తెలుసుకుని దానిపై పరిశోధన చేశాడు. దీంతో 800 సంవత్సరాల నుంచి పురావస్తు శాఖతో పాటు ఎంతో మందికి అంతుచిక్కని రహస్యం బయటపడింది. దాన్ని పీఠాధిపతికి తెలుపగా వారు అది చూసి సాంప్రమాశ్చర్యాలకు లోనై అక్కడి గర్భగుడి గోపుర నీడకు ప్రత్యేక పూజలు చేసి కృష్ణను అభినందించారు. దేవాలయం గోపురం నీడను పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు కూడా ఆ నీడ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేకపోవడం విశేషం. 800 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం గర్భగుడి గోపుర ఛాయను ఎవరూ కనుగొనకుండా తాను కనుగొనడం దైవకృపతో పాటు పూర్వజన్మ సుకృతమని కృష్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో గల హంపి పుణ్యక్షేత్ర దర్శనానికి జగద్గురు శంకరాచార్య విజయానంద స్వామి వారి ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. గాలిగోపురం యొక్క నీడ రివర్స్ పడుతుంది, అది చూసి రాత్రి చెప్పని స్వామికి నాకు చెప్పగానే గాలిగోపురం నీడ రివర్స్ చూద్దామని వెళ్ళినాను. ఒక నీడ ఏర్పడింది, ఛాయ కనబడింది. ఈ ఛాయ ఏంటిది అని చెప్పని నీలో గమనించేటప్పుడు ఒక కోతి నాపై దూకి ఒక రంధ్రంలో పడ్డది. ఆ రంధ్రం కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఆ యొక్క కోతిని గమనిస్తూ ఉంటే ఆ రంధ్రం ద్వారా కాలేయం యొక్క గర్భగుడి యొక్క రాజగోపురం నాకు కనబడింది. అయితే రాజగోపురం యొక్క నీడనే రివర్స్ పడుతుందనే విషయం నాకు అర్థమైంది. అయితే కృష్ణ ఇంతటి అద్భుతాన్ని కనుగొనడం తమకెంతో సంతోషంగా ఉందని కుటుంబీకులు, స్నేహితులు అంటున్నారు. కర్ణాటక వెళ్ళిన తర్వాత స్వామిని దర్శించుకొని అక్కడ విరూపాక్ష దేవాలయానికి వెళ్ళారు. అక్కడ గుడి లోపల నీడను చూడడం జరిగింది. నీడ చూసిన తర్వాత చూసేసరికి రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుండి ఈ నీడ కనిపిస్తుంది. ఒక సామాన్య బడిపంతులు ఇంతటి రహస్యాన్ని ఛేదించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన జాతీయ పక్షి నెమలి అందాన్ని చూడటానికి